శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా, మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 5 లక్షల రూపాయలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగత సాయం చేశారని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి తెలిపారు. కోలా శంకర్ గౌడ్ గారు మృతి చెందడం అనేది చాలా దురదృష్టకరము. ఇలాంటి సంఘటనలు జరగకూడదు, కానీ దురదృష్టవశాత్తు జరిగింది. దీనికి శంకర్ గౌడ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరియు వాళ్ళకి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏంటి అనంటే మనకు ఇప్పుడు వాళ్ళకి మన ప్రభుత్వం తరపున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని ఇప్పుడు వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం వాళ్ళు దానికి సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. అంటే మనం ఓరల్గా చెప్పి ఉన్నాము, అది వాళ్ళ కుటుంబ సభ్యుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మనం ఏమి చెప్పలేము.